ఈరోజు మనము 2026వ సంవత్సరం జనవరి నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేషరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వారి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ప్రతికూలత కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారి ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్టయితే మేషరాశికి 10వ స్థానంలో దశమ స్థానం అంటారు. దశమ స్థానంలో దాన్నే కర్మస్థానం అని కూడా అంటారు, అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్. దశమ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. రవి, శుక్ర, బుధ, కుజ గ్రహాల యొక్క సంచారం. అంటే మేషరాశి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి దశమ స్థానంలో సంచరించేటప్పుడు ఇది ఒక బలమైన శక్తిగా అవతరించబోతుంది. కారణం ఏమిటంటే 10వ స్థానంలో 4 గ్రహాలు సంచరించేటప్పుడు ఇది ఒక శక్తివంతమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా కానీ, పరిపాలనలో ఉన్నవారికి కానీ, ఉద్యోగాలు చేసేవారికి కానీ, భూములు మొదలైన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి కానీ, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ కీలకమైనటువంటి కాలంగా మారబోతుంది. అయితే కుజుడి యొక్క కారణం చేత, కుజుడు ఉచ్చస్థానంలో, రాస్యాధిపతి అయిన కుజుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత స్వల్పంగా అధికార ఘర్షణలు కలిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలానే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి సప్తమాధిపతి అయిన శుక్రుడు కూడా రాశికి 10వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగ వ్యాపార పరంగా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగించే కాలం అని చెప్పాలి. అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. ఎవరైతే ఇప్పటి వరకు ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి అనుకూలం దిశగా అడుగులు పడబోతూ ఉన్నాయి. అలానే పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా మీ జన్మరాశికి దశమ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది కూడా సంతానపరమైనటువంటి విషయాల్లో అనుకూలత కలుగుతూ ఉంటుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఉన్నత విద్యా యోగం అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. అలానే తృతీయ స్థానాధిపతి, షష్టాధిపతి అయినటువంటి బుధుడు కూడా 10వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత అన్నదమ్ముల నుంచి కానీ, తోబుట్టవుల నుంచి కానీ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి అని చెప్పొచ్చు.